గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ నిన్న క్లాస్లో ఏం చెప్పాను, ఇంకో లెక్క చేద్దాము. అది మనము రెండు మెథడ్స్లో చేద్దాం ఈరోజు. అదేంటంటే ఒకటేమో స్టేట్మెంట్ ఫామ్లో చేద్దాము, ఇంకొకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి చేద్దాం. రెండు మెథడ్స్లో మనం చేయాలి. రెండు మెథడ్స్లో చేయడం ఆన్సర్ ఒకటే వస్తుంది, రెండు మెథడ్స్ డిఫరెంట్. మీరు ఎలా చెప్తే అలా చేయాలి. కాబట్టి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా చేయాలో కూడా ఈ లెక్కకే చూపిస్తాను. మీరు ఈ లెక్కను ఫస్ట్ రాసుకోండి. నేను రాసే ముందు మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, చూడండి. మీకు అర్థం చదివి వినిపిస్తాను అంతే, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాల్కులేట్ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2007. లయబిలిటీ సైడ్ ఇక్కడ రెండు బ్యాలెన్స్ షీట్ డేట్స్ మనం ఎప్పుడు కంపేర్ చేస్తాం కాబట్టి 2006 ఎండింగ్ లో ఈ విధంగా ఉంది పొజిషన్, 2007 లో ఈ విధంగా ఉంది పొజిషన్ అప్పులు. అలాగే ఆస్తులది కూడా 2006 ఎండింగ్ లో ఈ విధంగా ఉంది పొజిషన్, 2007 ఎండింగ్ లో ఈ విధంగా పొజిషన్ ఉంది మనకి. అయితే ఇక్కడ లయబిలిటీస్ లో ఏమేమి వచ్చాయి చూడండి. షేర్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 6% డిబెంచర్స్, క్రెడిటార్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. అలాగే ఆస్తుల వైపు వెళ్ళినప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్రాఫిట్ అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ, స్టాక్స్, డిబెంచర్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్యాష్, గుడ్ విల్. ఇప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇచ్చారు, దీన్ని కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలి. డ్యూరింగ్ ఇయర్ 2007 లో డివిడెండ్స్ ఆఫ్ ₹15,000 పెయిడ్. డివిడెండ్స్ మనం పే చేశాము. ఎవరికి పే చేస్తాము? షేర్ హోల్డర్స్ పే చేస్తాం డివిడెండ్స్. డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ రిటర్న్ ఆఫ్ ₹600. ప్లాంట్ అండ్ మెషినరీ మీద డిప్రిసియేషన్ ని మనము 6,000కి ఇచ్చాము. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ ₹5,000. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 5,000 మనము ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి తీసి పెట్టాము. అలాగే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, ఒక మిషనరీ మనం అమ్మితే మనకు లాభం 2,000 వచ్చింది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. ఇవి మళ్ళీ చదువుతాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. డ్యూరింగ్ 2007 డివిడెండ్స్ ఆఫ్ ₹15,000 paid. డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ రిటర్న్ ఆఫ్ ₹6,000. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ ₹5,000. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ ₹2,000. మీరు ఒక 5 నిమిషాల్లో రాసుకోండి, మళ్ళీ స్టార్ట్ ద ప్రాబ్లం. ఓకే, టేక్ కేర్.
అర్థమవుతున్నారా? సరే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం వీటిని అండర్స్టాండ్ చేసుకుందాం, తర్వాత మనం దగ్గర. ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఉంది, లయబిలిటీస్ అప్పుల్లో షేర్ క్యాపిటల్ ఉంది. షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? మన కంపెనీలో ఓనర్షిప్, అంటే కంపెనీకి ఉన్న పెట్టుబడి. అయితే ఒక్క షేరు ఎంతమంది షేర్ హోల్డర్స్ కి మనము ఆ ఓనర్షిప్ ని డిస్ట్రిబ్యూట్ చేశామనేది తెలిపేది షేర్ క్యాపిటల్. ఇది దీర్ఘకాలిక రుణం. బిజినెస్ కి ఎప్పుడైనా క్యాపిటల్ రుణమే, కాబట్టి షేర్ క్యాపిటల్ అనేది ఒక దీర్ఘకాలిక రుణం, కాబట్టి ఇది రాదు. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఇది రాదు. అలాగే జనరల్ రిజర్వ్ ఉంది చూడండి. జనరల్ రిజర్వ్ వస్తుంది, కానీ ఇక్కడ మీరు గమనించండి, జనరల్ రిజర్వ్ ఇది రాదు, ఇది వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే 2006లో 30,000 ఉంది, 2007లో కూడా 30,000 ఉంది. అంటే ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ జనరల్ మనకు వచ్చిన లాభంలో నుంచి జనరల్ రిజర్వ్ మనం ఏమి కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు ఈ సంవత్సరము అని అర్థం. కాబట్టి దీని పరిగణలోకి వచ్చినా కూడా దీన్ని తీసుకోము. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి. ఇదేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఏంటి? 2006 ఎండింగ్ లో 20,000 ప్రాఫిట్ ఉంది మనకి. ఇదే మనకి 2007లో స్టార్టింగ్ లో ఏమవుతుంది? ఇదే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. 2007 ఎండింగ్ లో వచ్చిన లాభం మనకి ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. చూసుకోండి. తర్వాత చూడండి, 6% డిబెంచర్స్ అన్నారు. 6% ఏంటి? 6% అనేది కూపన్ రేటు. అంటే డిబెంచర్స్ అనేవి అప్పు లాంటివి. మనము ఏదో ఒక పేపర్ ని ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ కి, మా కంపెనీలో మీరు డబ్బులు పెట్టండి, మేము మీకు 6% ఇంట్రెస్ట్ ఇస్తాము, ఇన్ని సంవత్సరాలకు పెట్టండి, ఇంత మెచ్యూరిటీ పీరియడ్ ఉందని వాళ్ళకి చెప్తాము. ఇది కూడా లాంగ్ టర్మ్ లోన్ కాబట్టి ఇది కూడా రాదు. ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఇది వస్తుందా? ఉండదు. తర్వాత క్రెడిటార్స్ చూడండి, క్రెడిటార్స్ కూడా రాదు. ఎందుకు రాదు? క్రెడిటార్స్ మనకు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో వస్తుంది. వర్కింగ్ క్యాపిటల్ లో ఇది మనకు ట్రేడ్ క్రెడిటార్స్, మనం సప్లయర్స్ కి ఇవ్వవలసినటువంటి డబ్బు, కాబట్టి ఇది రాదు. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ తీసుకోండి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మనము దీన్ని కరెంట్ లయబిలిటీగా స్వీకరిస్తాం. ఏంటి? ప్రస్తుత అప్పులాగా మనం భావిస్తే ఇది వస్తుంది. ఈ ట్యాక్స్ మనం కట్టడం వల్ల కరెంట్ లయబిలిటీగా భావిస్తే ఇది రాదు. నాన్ కరెంట్ లయబిలిటీగా భావిస్తే మాత్రమే వస్తుంది. అంటే అర్థమైంది. నాన్ కరెంట్ లయబిలిటీ అంటే ఏంటి? ఇక్కడ ఈ సంవత్సరం కట్టవలసింది కాదు, ఎప్పుడో కట్టవలసిన దానికి మనం లాభాన్ని తగ్గించుకుంటున్నాము. నెట్ ప్రాఫిట్ మనకు పెరుగుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ నాన్ కరెంట్ లయబిలిటీగా మనము నాన్ కరెంట్ లయబిలిటీగా దీన్ని పరిగణలోకి తీసుకుంటే వస్తుంది. ఇది ఇక్కడ లయబిలిటీ సైడ్. ఇప్పుడు అసెట్ సైడ్ చూడండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ లాంగ్ టర్మ్ అసెట్, ఇది రాదు. ప్లాంట్ అండ్ మెషినరీ లాంగ్ టర్మ్ అసెట్, ఇది రాదు. దీర్ఘకాలిక ఆస్తులు ఈ రెండు. స్టాక్స్ చూడండి. స్టాక్స్ ఏమవుతుంది? కరెంట్ అకౌంట్ అవుతుంది. కరెంట్ అకౌంట్ లో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎండింగ్ లో ఉన్నది 2006 ఎండింగ్ లో 70,000 ఉంది. ఇదే ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. 1,00,000 రూపాయలు ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ స్టాక్స్ అనేది మనకి కరెంట్ అసెట్ లో వస్తుంది కాబట్టి మనం దీన్ని పరిగణలోకి తీసుకోము, దీన్ని తీసుకోము. ఇది లాంగ్ టర్మ్ వల్ల తీసుకోము. ఇది ఏంటి? ఇది వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది కాబట్టి ఇది మనము తీసుకోము. ఇక్కడ చూడండి, డెటార్స్ కూడా మనం తీసుకోము. ఎందుకు అంటే ఇది కూడా కరెంట్ లయబిలిటీయే. ఇది కరెంట్ అసెటే, ఇది కరెంట్ అసెటే. ఇవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్ లో వస్తాయి కాబట్టి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ లో ఇవి ఇన్వెస్ట్ కావు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా రాదు. నేను ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను కానీ అవి షార్ట్ టర్మ్ అన్నానా లాంగ్ టర్మ్ అన్నానా మీకు చెప్పలేదు. ఇన్వెస్ట్మెంట్స్ అలా ఇచ్చినప్పుడు జనరల్ గా మనం వాటిని దీర్ఘకాలిక రుణాలుగా పరిగణించాలి. కాబట్టి దీర్ఘకాలిక రుణాల కోసము మనము ఇక్కడ ప్రొవిజన్ పెట్టాము కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోకూడదు. క్యాష్ కూడా కరెంట్ అసెట్ కాబట్టి పరిగణలోకి తీసుకోకూడదు. గుడ్ విల్ కూడా లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆస్తాయి కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోము. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్ ఎంత ఉందో
అందులో నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్, నాన్ ఫండ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఖర్చులని, నష్టాలని నెట్ ప్రాఫిట్ కలుపుకొని అసలైన నెట్ ప్రాఫిట్ ఏ విధంగా ఆపరేషన్ వచ్చిందనేది కనుక్కోవడానికి ప్రయత్నం. కాబట్టి మనము ఇందులో ఈ రెండింటిని కలుపుతాము, తర్వాత వీటిని తీసేస్తాము. ప్రాఫిట్ అండ్ ఇది ఒకటే. ఇప్పుడు చూడండి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి. డ్యూరింగ్ 2007 డివిడెండ్స్ ఆఫ్ 15,000 పేడ్. అంటే 2007లో డివిడెండ్స్ పే చేశాము. ఎంత పే చేశాము? 15,000 పే చేశాము. కాబట్టి ఇది ఏమవుతుంది? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అవుతుంది. దీన్ని మనం నెట్ ప్రాఫిట్ కలుపుకుంటాం. అలాగే డిప్రిసియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీలో 6,000 కట్టాము. ఇది నాన్ ఫండ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి నాన్ ఫండ్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇది కూడా మనం నెట్ ప్రాఫిట్ లో కలుపుకోవచ్చు. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ 5,000 కూడా మనము అదే ఇయర్ లో నాన్ కరెంట్ లయబిలిటీగా ట్రీట్ చేశాం కాబట్టి అది ఈ సంవత్సరం కట్టవలసింది లేదు కాబట్టి మనం నెట్ ప్రాఫిట్ దాన్ని కలుపుకుంటాం. అలాగే ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ ఇది కూడా మనకు నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ కాబట్టి, నాన్ ఆపరేటింగ్ ఆదాయం కాబట్టి ఈ 2,000 కూడా మనం తీసేస్తాం. అయితే దీంట్లో కొన్ని తీయాలి, దీన్ని మాత్రం ప్లస్ చేయాలి. ఇప్పుడు మనము స్టేట్మెంట్ ఫామ్ లో ఇదే లెక్కలు చేద్దాము. ఓకే, నేను చూడిపేస్తాను ఇది. సో ఇప్పుడు స్టేట్మెంట్ ఫామ్ లో మనము ఫస్ట్ చేద్దాము. ఇక్కడ స్టేట్మెంట్ ఫామ్ చేద్దాము. ఇక్కడ ఇక్కడ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేసేద్దాం. అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఫామ్ లో చేస్తున్నాం. నిన్న ఏ విధంగా చేస్తామో సేమ్ అదే విధంగా చేద్దాం. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ చూడండి. నెట్ ప్రాఫిట్ ఇక్కడ మనకి ఇచ్చాడు ఆ లెక్కలో చూడండి. మనకు నెట్ ప్రాఫిట్ ఇవ్వలేదు. నెట్ ప్రాఫిట్ ఇవ్వకుండా ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో లయబిలిటీస్ చూడండి 20,000, 22,000 ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? 2007లో ఎండింగ్ లో మనకి ఎంత లాభం వచ్చింది? అది క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఉంది? అది 22,000 ఉంది. ఫస్ట్ ఇది రాసేసుకుంటాం. రాసేసుకున్న తర్వాత దీనికి ఏమి యాడ్ చేస్తాము? నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. అంటే ఏవైతే మనము ఆపరేటింగ్ లో, అంటే ఆపరేటింగ్ మనం డిస్కస్ చేసాము. సేల్స్ వాటికి మనం ఖర్చు పెట్టేది, అంటే మనము సేల్స్ ను చేయడానికి ఖచ్చితంగా ఖర్చు పెట్టేది, ఆ సంవత్సరం ఖర్చు పెట్టేవి ఆపరేటింగ్ అవుతాయి. మిగతా ఖర్చులన్నీ కూడా ఏమవుతాయి? అవన్నీ నాన్ ఆపరేటింగ్ అవుతాయి. ఆ నాన్ ఆపరేటింగ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ తగ్గుతుంది. అసలైన ప్రాఫిట్ మనం చూపించట్లేదు. ఇవన్నిటి కూడా ఖర్చులు చూపించి అసలైన ప్రాఫిట్ ని మనం తగ్గించుకుంటున్నాము. కాబట్టి అసలైన ప్రాఫిట్ ని తెలుసుకోవడానికి, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ తెలుసుకోవడానికి మనం వీటిని యాడ్ చేస్తున్నాము. ఇందులో ఏమి యాడ్ చేయాలి చూడండి. ఫస్ట్ చూడండి, షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక రుణం కాబట్టి, దీర్ఘకాలికమైనటువంటి క్యాపిటల్, రుణం కాదు అది, క్యాపిటల్, అది పెట్టుబడి, దీర్ఘకాలిక పెట్టుబడి కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోము. అది నాన్ ఆపరేటింగ్, నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ లో రాదు. అది కరెంట్, అది దీర్ఘకాలికం వస్తుంది కాబట్టి దాన్ని మనం తీసుకోము. అది ఎక్స్పెన్సెస్ కాదు. తర్వాత జనరల్ రిజర్వ్ చూడండి. జనరల్ రిజర్వ్ 2006 ఎండింగ్ లో 30,000, 2007 ఎండింగ్ లో 30,000 ఉంది. జనరల్ రిజర్వ్స్ జనరల్ గా ఇందులో వస్తుంది.
వస్తుంది. కానీ ఎందుకు వస్తుంది జనరల్ రిజర్వ్ అనేది? మనకు వచ్చిన లాభంలో నుంచి కొంత భాగాన్ని తీసి ఖర్చులాగా చూపించి మనము దీనికి ట్రాన్స్ఫర్ చేశాము. ఇది అనేది ఏంటిది? ఫండ్ ట్రాన్స్ఫరే, కానీ నాన్ ఆపరేటింగ్. ఇది మనకి సేవింగ్ లాంటిది. సేవింగ్ లాంటిది కాబట్టి మనం వచ్చిన లాభం నుంచి తీసి పెట్టాం కాబట్టి ఈ సేవింగ్ చేయకపోతే మన లాభం పెరిగేది కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకున్నాం. కానీ ఇక్కడ 2006 ఎండింగ్ లో 30,000, 2007 ఎండింగ్ లో కూడా 30,000 ఉండడం వల్ల దీని ఎఫెక్ట్ ఏమీ లేదు, నిల్లు, జీరో. తర్వాత చూడండి 6% డిబెంచర్స్ అన్నాను. డిబెంచర్స్ అంటే ఏంటి? ఒక పేపర్ కంపెనీ ఇష్యూ చేసి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బును తీసుకుంటుంది. తీసుకున్న దానికి కూపన్ రేట్ ఇస్తుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. ఎంత? 6% ఇచ్చింది. అయితే ఇది దీర్ఘకాలిక రుణం. దీర్ఘకాలిక రుణం కాబట్టి ఇది మనకు నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ లో, నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ లో రాదు. కాబట్టి దీన్ని మనము పరిగణలోకి తీసుకోనక్కర్లేదు. నెక్స్ట్ వన్, క్రెడిటార్స్. క్రెడిటార్స్ అంటే ఎవరు? మనము ఎవరి దగ్గర అయితే సరుకులు తీసుకొచ్చామో ఆ సప్లయర్స్ ని మన డబ్బు ఇంకా చెల్లించారు కాబట్టి వాళ్ళని మనం క్రెడిటార్స్ అంటాము. వాళ్ళకి అది కూడా మనకు కరెంట్ లయబిలిటీ కాబట్టి కరెంట్ లయబిలిటీ ఇందులో రాదు. కరెంట్ లయబిలిటీ అనేది మనము ఈ సంవత్సరమే తీర్చాలి కాబట్టి అది నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ లాస్ లో రాదు. అది కరెంట్ లయబిలిటీ కాబట్టి, ప్రస్తుత అప్పు కాబట్టి, ఆ ప్రస్తుత అప్పును ఇప్పుడే తీర్చాలి కాబట్టి దానివల్ల మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రాఫిట్ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి మనం దాని పరిగణలోకి తీసుకోము. ఆ తర్వాత చూడండి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఇప్పుడు చూడండి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే దీన్ని మనము నాన్ కరెంట్ లయబిలిటీ లాగా ట్రీట్ చేస్తున్నాము. అంటే ప్రస్తుత సంవత్సరం చెల్లించాలి అక్కర్లేదు. దేని తీసి పెట్టాము? ముందు జాగ్రత్త చర్యగా ఈ డబ్బును తీసి పెట్టుకున్నాం పక్కకి. కాబట్టి ఆ పక్కకి తీసిపెట్టి దాన్ని ఎక్స్పెన్సెస్ లాగా చూపించాము. కాబట్టి ఇదేమవుతుంది? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ మనం ఎప్పుడో ఫ్యూచర్ లో మనం దాన్ని వాడతాం కాబట్టి ఈ ఫ్యూచర్ లో వాడేదాన్ని మన ప్రస్తుతం ఉన్న లాభం నుంచి తీసేసాం కాబట్టి దీన్ని కలుపుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్స్ మాత్రమే ఇందులో వస్తాయి. ఇప్పుడు దీని నుంచి లెస్ ఏం చేయాలి? ఏం తగ్గించాలి? నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఇప్పుడు ఇవేమో ఖర్చులు మనం చూపించడం వల్ల ఈ చూపించిన అవసరం లేని ఖర్చులు ఉండడం వల్ల మనకు నెట్ ప్రాఫిట్ తగ్గింది. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత? 5,000. ఇవి తగ్గించడం వల్ల ఇవి ఇవ్వడం వల్ల ప్రాఫిట్ తగ్గింది కాబట్టి దీన్ని కలుపుతున్నాము. అప్పుడు మనకు ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తుంది. ఇప్పుడు ఇవి మనకు లాభాలు ఆదాయాలు. ఈ ఆదాయాల్లో మనకు లాస్ వచ్చింది, నాన్ ఆపరేటింగ్ లాస్ ఏదైనా వస్తే ఇది మనం లాస్ కాదు, అది మనకు దీనివల్ల ఇది ప్రభావితం చెందదు. ఎందుకంటే ఆపరేటింగ్ కాదు కాబట్టి మనం దాన్ని తీసేస్తాము. తీసేయడం ఎట్లా తీసేస్తాము? చూడండి ఏముంది అక్కడ? ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఉంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేది దీర్ఘకాలికమైన ఆస్తి కాబట్టి అది ఎఫెక్ట్ చెందదు. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీ కూడా దీర్ఘకాలికమైన ఆస్తి కాబట్టి అది కూడా మనకు దీంట్లో చెందదు. స్టాక్స్ చూడండి, స్టాక్స్ అనేది ఏంటి? కరెంట్ అసెట్. అది మన వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో వస్తుంది కాబట్టి స్టాక్స్ కూడా ఇందులో రాదు. డెటార్స్ అంటే ఏంటి? మన దగ్గర సరుకు తీసుకెళ్లి మనకు అప్పు చెల్లించేవాడు, అది మన కరెంట్ అసెట్ అవుతుంది. ఇది కూడా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లోనే వస్తుంది కాబట్టి డెటార్స్ కూడా పరిగణలోకి తీసుకోము. నెక్స్ట్ చూడండి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమన్నాను? ఇవి దీర్ఘకాలికంగా పరిగణించాలి. నేను మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనలేదు, ఇక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను. మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అదే సంవత్సరం మనకు వచ్చే పెట్టుబడులు. ఇక్కడ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాం కాబట్టి ఇవి లాంగ్ టర్మ్ లో ట్రీట్ చేసి లాంగ్ టర్మ్ ఇందులో రావు కాబట్టి ఇవి తీసేస్తాం. ఇవి మనం పరిగణలోకి తీసుకోము.
ఇంకొకటి చూడండి, క్యాష్ కూడా కరెంట్ అసెట్, ఇది కూడా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని పరిగణించము. గుడ్ విల్ చూడండి, గుడ్ విల్ అనేది కూడా ఒక రకమైన ఆస్తి మనకు కాబట్టి అది కూడా మనము లాంగ్ టర్మ్ సంబంధించిందే కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోము. అలా ఏది పరిగణలోకి తీసుకోకుండా ఏం తీసుకుంటాము, ఇక్కడ ఇచ్చిన కింద ప్రొవిజన్స్ లో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ అన్నాను. ఏమన్నాను? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ. మనం ఒక మెషిన్ ని అమ్మితే మనకు లాభం వచ్చింది. ఈ లాభం దేని నుంచి వచ్చింది? ఆపరేటింగ్ ఇన్కమ్, ఆపరేటింగ్ వల్ల వచ్చిందా, నాన్ ఆపరేటింగ్ వల్ల వచ్చిందా? ఆపరేటింగ్ వల్ల కాదు అది. ఎందుకు అంటే మెషినరీ అనేది లాంగ్ టర్మ్, ఆపరేటింగ్ లో వచ్చిన లాభం కాదు. ఒక వస్తువు అమ్మితే మనకు వచ్చిన లాభం కాదు. మనం రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో గూడ్స్ అమ్మితే వచ్చిన లాభం కాదు. మన దగ్గర ఉన్న ఒక పాత ఆస్తిని మనం అమ్మితే వచ్చే లాభము. దీన్ని మనం తీసేయాలి. ఎంత? 2000. ఇంకొకటి చూడండి, ఇక్కడ మనం ఇంకొకటి మర్చిపోయాము, ఇప్పుడు నాన్ కరెంట్ లయబిలిటీ అని తీసేస్తాను. ఇది చూడండి, డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ అన్నాం. దేని మీద? తరుగుదల ప్లాంట్ అండ్ మెషినరీ మీద. నిజంగా డెప్రిసియేషన్ అనేది డబ్బు మన నుంచి బయటికి పోతుందా? పోదు. ఇది నాన్ ఫండ్ ఐటమ్. నాన్ ఫండ్ ఐటమ్ అంటే నిజంగా మన దగ్గర డబ్బులు పోవు. కాకపోతే రేపు పొద్దున మనం మళ్ళీ ప్లాంట్ అండ్ మెషినరీని రిప్లేస్ చేయాలి అంటే మనం కొంత భాగాన్ని దాన్ని ఖర్చులాగా చూపించుకొని ఆ తర్వాత అక్యుములేట్ అయిన రిజర్వ్ కానీ లేదా మనకున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని మళ్ళీ రీకూప్ చేసుకుంటాం కాబట్టి అది మనకి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని లాస్ అవుతుంది. అది ఎంత ఇచ్చాము? 6000 రూపాయలు ఇచ్చాము. దీన్ని కలుపుకోండి. ఇప్పుడు ఇంతవరకు చూడండి, 22,000, 5,000, 6 ఎంత? 27, 6 33,000 అయింది. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాను ఫస్ట్. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ దీనికి యాడ్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 20,000. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీన్ని ఏ అనుకోండి. ఇప్పుడు చూడండి, సి ఎంత వచ్చింది మనకి? 22,000. ఎంత? 22,000 వచ్చింది. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏం చేయాలి? ఏ ప్లస్ బి మైనస్ సి. ఈ విధంగా మనం చేసుకుంటే ఏ ప్లస్ బి ఎంత వచ్చింది? ఏ ఏమో 22,000, బి వచ్చేసి ఎంత వచ్చింది? 6, 5, 11,000. ఇలా చూపించొద్దు మీరు ఎగ్జామ్ లో, నేను రాస్తున్నాను మీకు అంతే. 22, 11, 33,000. 33,000 నుంచి ఈ 22,000 తీసేస్తే మనకి 11,000 వచ్చింది. ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ 11,000 వచ్చింది. ఇక్కడ మిస్ అయ్యాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి మళ్ళీ. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లెక్కలో చూడండి మళ్ళీ. మనం డివిడెండ్స్ మిస్ అయ్యామండి. ఇక్కడ డివిడెండ్స్ 15,000 కట్టాము, మిస్ అయ్యాము. ఎందుకు డివిడెండ్స్ మనం కన్సిడర్ చేసాము? డివిడెండ్స్ ఈ సంవత్సరమే మనం ఇవ్వాలి, ఈ సంవత్సరమే ఇవ్వాలి అని లేదు కాబట్టి ఫోన్ చేస్తే నేను లేవటలే, మళ్ళా నేను ఇట్లా అడుగుతున్నాను అని చెప్పేసి లేవటంతో నేను చేసిన డైరెక్ట్. జస్ట్ ఐ విల్ రీకాస్ట్ ఇట్. కొంచెం మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ చదవకుండా చేసేసాము. ఇప్పుడు మళ్ళీ నేను రీకాస్ట్ చేస్తాను దీన్ని. ఫస్ట్ మళ్ళీ చూడండి ఒకసారి.
డెప్రిసియేషన్ $6,000, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అది మనం ఈ సంవత్సరం చెల్లించట్లేదు కాబట్టి ఇది నాన్ కరెంట్ లయబిలిటీ కింద వస్తుంది కాబట్టి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 5,000. గుడ్ విల్ చూడండి ఒకసారి. గుడ్ విల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాను? గుడ్ విల్ మనము అసెట్ సైడ్ లెక్కలో చూడండి 20,000 ఉంది, 10,000 ఉంది. అంటే 2006 సంవత్సరంలో 20,000 ఉంది, 2007 ఎండింగ్ వచ్చేసరికి 10,000 అయింది. అంటే మనము గుడ్ విల్ 10,000 రైట్ ఆఫ్ చేసాం. ఎంత చేసాం రైట్ ఆఫ్? 10,000 రైట్ ఆఫ్ చేసాం గుడ్ విల్. ఇంకా చూడండి 2007లో మనం డివిడెండ్స్ పే చేసాం. అది అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో చూడండి డివిడెండ్స్ పెయిడ్ ఎంత? 15,000. ఇప్పుడు టోటల్ చేయండి. డివిడెండ్స్ మనము 2007లో పే చేసాము. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంది, మనం ఇంతకుముందు స్కిప్ చేసాము. అది డివిడెండ్స్ పెయిడ్ 2007లో 15,000 చేసాము. ఈ 15,000 చేయడం అనేది మన లాభాల నుంచి తీసుకొచ్చాము. ఇది ఏంటి? నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఇది కాబట్టి దీన్ని మనము నెట్ ప్రాఫిట్ కి యాడ్ చేస్తాం. ఇప్పుడు టోటల్ చూడండి ఎంత అయిందో. ఇంతవరకు టోటల్ 6,000, 5,000, 11,000, 10, 21,000, 21,000, 15,000, 26,000, 36,000. అంటే ఇంతవరకు ఎంత అయింది? 58,000 అయింది. ఇందులో నుంచి 22,000 తీసేస్తే ఎంత అయింది? 58,000 అయింది. 22,000 తీసేస్తే మనకి ఏమొచ్చింది? 36,000 వచ్చింది. అలా మనం ఏ ఐటమ్స్ మిస్ కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చూడలేదు. ఇప్పుడు చూసుకున్నాం కరెక్ట్ గా. ఇప్పుడు 36,000 మనకు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చింది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమో 22,000. నాన్ ఆపరేటింగ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ లో ఇవి కలిపినందుకు నిజమైన ప్రాఫిట్ మనకు తెలుస్తుంది కాబట్టి వీటిని కలుపుతున్నాము. వీటిలో డిప్రిసియేషన్ అనేది నాన్ ఫండ్ ట్రాన్స్ఫర్, అదే 6,000. డిప్రిసియేషన్ మనం ప్లాంట్ అండ్ మిషన్ మీద ఇచ్చున్నాము కాబట్టి ఇది నిజమైన ఖర్చు కాదు. ఇక్కడ నుంచి డబ్బులు మనం బయటికి పోలేదు కాబట్టి మనము దీన్ని యాడ్ చేసాము. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఈ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా మనము నాన్ కరెంట్ లయబిలిటీగా చూపించాము. అంటే ఒక ట్యాక్స్ ని కొంత అమౌంట్ మనం పక్కన తీసిపెట్టి ఫ్యూచర్ లో ఏమైనా ట్యాక్స్ కట్టవలసిన ఉద్దేశంతో మనం తీసిపెట్టాం కాబట్టి ఇది కూడా మనకి నాన్ కరెంట్ లయబిలిటీ కాబట్టి దీని వల్ల కూడా మనకు ప్రాఫిట్ తగ్గింది కాబట్టి దీన్ని కూడా కలుపుతున్నాము. అలాగే గుడ్ విల్ ఉంది. గుడ్ విల్ పోయిన సంవత్సరం 2006 ఎండింగ్ లో 20,000 ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ లో 10,000 ఉంది కాబట్టి మనం 10,000 గుడ్ విల్ ని రైట్ ఆఫ్ చేసాము. రైట్ ఆఫ్ చేసిన గుడ్ విల్ కూడా నిజమైన ఎక్స్పెండిచర్ మనకు కాదు, ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ కాదు, ఇది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. దీని వల్ల మనకు లాభం తగ్గింది. అసలైన లాభం తెలుసుకోవాలి అంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ కి మనం దీన్ని కూడా ఈ డిఫరెన్స్ కలుపుతున్నాం 10,000. అలాగే డివిడెండ్స్ పేడ్, డివిడెండ్ పే చేసేది అనేది ఒక ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ కాదు, మనము మన షేర్ హోల్డర్స్ కి ఇచ్చేది, మన లాభాల నుంచి తీసి ఇచ్చేది. అసలు ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ తెలుసుకోవాలి అంటే ఇది కూడా కలపాలి కాబట్టి ఇది కూడా కలుపుతున్నాము. ఇలా ఇన్ని కలిపిన తర్వాత ఇవి 4 ఐటమ్స్ కలిపి 36,000 అయ్యింది. తర్వాత 22,000 మనకి ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, అది 58,000 అయ్యింది. దీంట్లో నుంచి నాన్ ఆపరేటింగ్ అండ్ నాన్ ఫండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ని మనం తీసేస్తాము. ఎందుకంటే ఇలాంటి లాభాలన్నీ మనం కలుపుకొని నెట్ బ్యాలెన్స్ పెంచుకున్నాము, ఇప్పుడు తగ్గించుకుంటాము. ఈ విషయం తగ్గించుకుంటాము. అందులో ఏమున్నాయి? ఫస్ట్ ది ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, స్టాక్స్, డిబెంచర్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్యాష్, ఇవి ఏవి రావు. అసెట్ సైడ్ చూడండి 5 ఉన్నాయి ఐటమ్స్. ఫస్ట్ 5 ఐటమ్స్ అవి ఏవి కూడా మనకి అవన్నీ కూడా కరెంట్ అసెట్స్, ఇంకా లాంగ్ టర్మ్ అసెట్స్, అవి నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ కాబట్టి అవి కూడా రావు. ఇంకొక వచ్చే ఐటమ్ ఒకటే ఉంది అందులో, ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ మిషనరీ. ఈ ప్రాఫిట్ మనకు వచ్చింది, మనము లాభంలో కలుపుకున్నాము. అది ట్రేడింగ్ ఆపరేషన్స్ వల్ల వచ్చిన లాభం కాదు, ఒక మిషనరీ అమ్మడం వల్ల వచ్చిన లాభము కాబట్టి, ఒక లాంగ్ టర్మ్ అసెట్ అమ్మడం వల్ల వచ్చిన లాభం కాబట్టి ఆ ప్రాఫిట్ ని మనం తీసేసుకుంటాము. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000 దీంట్లో వేసేసి ఇప్పుడు మనము మొత్తంలో నుంచి తీసేస్తే 36,000 మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తుంది. ఓకే,
ఇప్పుడు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దాం. ఇది మనకి ఏ ఫామ్ లో ఉంటుంది? ఇంతకుముందులాగే టీ ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్ రాస్తున్నాను. ఇక్కడ అన్ని కూడా ఖర్చులు, ఎక్స్పెన్సెస్, లాసెస్ వస్తాయి. ఇక్కడ అన్ని ఇన్కమ్స్, గెయిన్స్ వస్తాయి. ఓకే, అయితే ఎప్పుడైనా లాభం అనేది గత సంవత్సరంలో వచ్చిన లాభం నెక్స్ట్ ఇయర్ కి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే అది క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి అది బై ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాసుకొని ఎంతది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 20,000 ఉంది. ఆ తర్వాత ఖర్చులు చూడండి, ఇక్కడ వైపు రండి. ఖర్చులు ఏమున్నాయి? జనరల్ రిజర్వ్ 30,000 ఉంది. కాకపోతే 30,000 ఉండడం వల్ల ఏ పెరుగుదల తరుగుదల లేదు కాబట్టి దాన్ని మనం రాసుకోము. అది మనకి నాన్ కరెంట్ ఐటమ్ అయినా కూడా దాంట్లో మనం డబ్బులు పెట్టుకున్నా కూడా మన ఆపరేటింగ్ ప్రాఫిట్స్ నుంచి మనం తీసుకొని దాంట్లో మనం సేవ్ చేసుకున్నా కూడా ఫ్యూచర్ అవసరాల కోసం ఒకవేళ ఉంటే రాస్తాం. కానీ ఇక్కడ 30,000 ఉండడం వల్ల రాయట్లేదు. ఇంకొకటి ఏమున్నదండి? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ టు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత? దాన్ని నాన్ కరెంట్ లైబిలిటీగా చూసుకున్నాం కాబట్టి ఇంతకుముందు లాగే అదొక 5,000 ఉంది. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 5,000 ఉంది. అలాగే డెప్రిసియేషన్ చూసుకోండి. డెప్రిసియేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఉంది 6,000. ఇది కూడా మనకు నాన్ ఆపరేటింగ్ నాన్ ఫండ్ ఎక్స్పెన్స్ కాబట్టి అది కూడా మనము తీసుకున్నాం. అలాగే గుడ్ విల్ చూడండి. గుడ్ విల్ 10,000 మనము రైట్ ఆఫ్ చేసాము. ఆ గుడ్ విల్ ని కూడా ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో 10,000 రాసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి డివిడెండ్స్. డివిడెండ్స్ ఏంటి? ఇది నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. మనం దీనివల్ల ప్రాఫిట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని కలుపుకుంటాం. దేనికి కలుపుకుంటాం? ఇవన్నీ మనము టు క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కలుపుకుంటాం. ఎంత ఉన్నది? 22,000 ఉంది. ఇప్పుడు మొత్తం చూడండి ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. 6, 5, 11, 10, 21,000, 21,000, 26, 36,000, 36, 22, 58,000. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు వచ్చిన లాభాల్లో మనం ఏం చేసాము? బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ ఎంత వచ్చింది? ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ మనకి ఇన్ఫర్మేషన్ చూడండి 2,000. ఇప్పుడు చూడండి మనకి డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది, క్రెడిట్ సైడ్ తక్కువగా ఉంది. అంటే అర్థమైంది డెబిట్ సైడ్ ఈజ్ మోర్ దాన్ క్రెడిట్ సైడ్. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమవుతుంది? ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది తెలుస్తుంది. ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ బై FFO అని పెట్టాను. ఎంత బ్యాలెన్స్ ఎంత? 58 నుంచి 22,000 తీసేస్తే ఎంత? 36,000. ఇప్పుడు రెండు కూడా బ్యాలెన్స్ అయిపోయాయా? 58,000 అయిపోయాయి. ఈ విధంగా మనము అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాం. అయితే దీని గురించి మీకు కొంచెం వివరణ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2006 ఎండింగ్ లో 20,000 ఉంది. అంటే ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం మనము? 2006 ఎండింగ్ లో ఉన్నటువంటి 20,000 బ్యాలెన్స్ ని 2007 ఎండింగ్ లో వచ్చేసరికి అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. అది రాసుకున్నాం. అలాగే 2007 ఎండింగ్ లో ఉన్న బ్యాలెన్స్ ఇది 22,000 క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా?
ఇప్పుడు ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది నెట్ ప్రాఫిట్ కాదు. దీని నుంచి తీసేస్తే మనకు ఆ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ 2000. ఓకేనా? ఈ 2000 అయితే ఇక్కడ ఇది రాశాను కాబట్టి 22,000 రాశాను. ఇది రాయకుండా ఉన్నాను అనుకోండి, ఇక్కడ ఏం రాస్తాను? ఓన్లీ 2,000 రాస్తాను నెట్ ప్రాఫిట్ అని. అర్థమైందా? అలా ఇప్పుడు మనం 2 రాసాం కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000 రాసాము, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా 2 కూడా 22,000, ఇక్కడ 22,000 రాశాను. ఇప్పుడు ఇది తీసేసాను అనుకోండి, ఇక్కడ 2,000 రాస్తాను. ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ కి మధ్యలో తేడా ఎంత ఉంది? 2,000 ఉంది. అదే నెట్ ప్రాఫిట్. కాబట్టి అట్లా రాయట్లేదు, ఇది ఒక నెట్ ప్రాఫిట్ లాగా మీరు భావించండి. ఈ నెట్ ప్రాఫిట్ యాక్చువల్ గా 22,000 వచ్చిందా మనకి? కాదు. ఇది ఆపరేటింగ్ ప్రాఫిటా? ఆపరేటింగ్ ప్రాఫిటే. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏం చేసాము? తగ్గించి చూపించాము. ఎందుకు చూపించాము? ఈ ఖర్చుల వల్ల తగ్గించి చూపించాము. ఈ ఖర్చులన్నీ ఏంటి? నిజంగా బిజినెస్ లో పెట్టిన ఖర్చులు కావు, నిజమైన ఆపరేటింగ్ ప్రాఫిట్ కాదు. మనం సరుకులు అమ్మితే వచ్చిన నిజమైన లాభం ఇది కాదు. ఇంకా ఉన్నాయి, ఈ లాభం ఇంకా ఉంది మనకి. కాకపోతే ఆ లాభం నుంచి కొంత తీసేసి మనం ఖర్చులాగా చూపించాము. ఆ ఖర్చులు ఆపరేటింగ్ ఖర్చులు కావు కాబట్టి, నాన్ ఆపరేటింగ్ ఖర్చులు కాబట్టి, ఈ నాన్ ఆపరేటింగ్ ఖర్చులను కూడా మనము మన నెట్ ప్రాఫిట్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ కలిపితే నిజంగా ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఈ ఫిగర్ వస్తే తెలుస్తుందా? తెలియదు. ఇక్కడ ఏమైతే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందో దాన్ని తీసేసి దీంట్లో నుంచి, అలాగే ఏదైతే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ గెయిన్స్ ఉన్నాయో, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏంది? మెషినరీ మనం అమ్మాము. మెషినరీ అనేది ఏంది? లాంగ్ టర్మ్ అసెట్. ఈ లాంగ్ టర్మ్ అసెట్ మనం అమ్మాము. ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ కాదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ కాకుండా ఒక మిషనరీ లాంగ్ టర్మ్ అసెట్ అమ్మితే వచ్చింది కాబట్టి ఇది ఆపరేటింగ్ లో రాదు కాబట్టి దీన్ని కూడా తీసేస్తున్నాం. అలా ఈ రెండింటిని తీసేసిన తర్వాత దీంట్లో నుంచి ఈ రెండింటిని తీసేసిన తర్వాత వచ్చిన బ్యాలెన్స్ ఇది ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్. అంటే ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎందులో ఉంది? 36,000 ప్లస్ లాస్ కాదు, లాభం. నిజమైన లాభం ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్ 36,000 ఉంది. అయితే దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడు యూ హ్యావ్ ప్లస్, ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్ ప్లస్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ కంటే తక్కువ ఉంటుందో అప్పుడు అది మనం ఫండ్స్ నుంచి లాస్ అయిపోయామని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే డెబిట్ సైడ్ ఎక్కువగా ఉండి క్రెడిట్ సైడ్ తక్కువగా ఇంతవరకే తక్కువగా ఉంటే మనకు ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్ గా ఉంటుంది. ఎప్పుడైతే డెబిట్ సైడ్ తక్కువగా ఉండి క్రెడిట్ సైడ్ ఎక్కువగా కనిపించిందంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకు ఫండ్స్ లాస్ట్ ఫ్రమ్ ఆపరేషన్స్ అని, అంటే మనకు ఫండ్స్ నష్టపోయాము ఆపరేషన్స్ వల్ల అని తెలుస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు సపోజ్ నెట్ ప్రాఫిట్ ని ₹1,00,000 చూపించారు అనుకుందాం. అంటే మొత్తం మామూలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ₹1,00,000 మీరు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అసలు మనం ఇయర్ ఎండింగ్ చట్టబద్ధంగా చేయవలసినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఒక లాభం ₹1,00,000 చూపించాం అనుకుందాం. అయితే దాంట్లో ఒక ఐటమ్ క్రెడిట్ సైడ్ వచ్చేసి మీరు ఒక ల్యాండ్ అమ్మడం వల్ల మీకు ఒక 2 లక్షల లాభం వచ్చింది ఒక ₹1,00,000 లాభం వచ్చింది అనుకుందాం. అంటే ట్రెడిషనల్ మామూలుగా ఉండే మన ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి లాభం నెట్ నికర లాభము ఒక ₹1,00,000 వస్తే ఆ ఇక్కడ సైడ్ అక్కడ లాభం ఇక్కడ వచ్చింది ఆపరేటింగ్ లో కాకుండా నాన్ ఆపరేటింగ్. ఒక ల్యాండ్ అమ్మితే ₹1,00,000 వచ్చింది అనుకుందాం. నిజంగా మనకు లాభం ఆపరేటింగ్ లో రానట్టే లెక్క. ఎందుకు అంటే అది మన ట్రేడింగ్ ఆపరేషన్ కి సంబంధించింది కాదు. మన రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ద బిజినెస్ లో ఆ ఐటమ్స్ మనం చేయము. అది ఎక్సెప్షనల్ ఐటమ్. ఎప్పుడో ఒకసారి మనం ల్యాండ్ అమ్ముతాము, కష్టంకి వచ్చి అమ్మాము, ఏదో అక్కడి నుంచి మనం తీసేస్తున్నాం కాబట్టి అమ్మాము, ఏదో విధంగా అమ్మాము దాన్ని. దాంట్లో వచ్చిన లాభాన్ని మన బిజినెస్ లాభంగా మనం చూపించుకోవడానికి వీల్లేదు కాబట్టి అప్పుడు మనకు లాభం నానట్టే లెక్క. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఓకే, ఈ విధంగా మనము స్టేట్మెంట్ రూపంలో, ఇంకోటి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూపంలో డిఫరెంట్ వేస్ లో ఇది చేయొచ్చు. ఎగ్జామ్ లో ఇదొక మెథడ్. మీకు ఒకవేళ ఏది చెప్పకుంటే మీరు ఇదైనా చేయొచ్చు. కానీ ఈ మెథడ్ లోనే చేయమంటే ఈ మెథడ్ లోనే చేయాలి, ఈ మెథడ్ లో చేయమంటే ఈ మెథడ్ లోనే చేయాలి. ఓకే, సో మనము ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఈరోజు ముగించాము. నెక్స్ట్ క్లాస్ లో మనము సోర్సెస్
అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్ థర్డ్ స్టెప్ కి వెళ్దాం. వెళ్ళి ఈ చాప్టర్ ని ఒక 2-3 లెక్కలు చేసి అందులో క్లోజ్ చేద్దాము. మీకు ఏ డౌట్ ఉన్నా మన గ్రూప్ లో అడగండి, వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి, కాలేజ్ గ్రూప్ లో. ఐ విల్ క్లారిఫై. ఈవెన్ యూ కెన్ మేక్ ఏ ఫోన్ కాల్ టు మీ. నాకు ఫోన్ కూడా మీరు చేయవచ్చు. ఓకే, బాయ్. రాసుకోండి.